ప్రైజ్ ది లార్డ్ అందరికీ. వెల్కమ్ టు సిపిఎఫ్ మీడియా. నేను మీ అభినయ్ దర్శన్. మన క్రైస్తవులలో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, అన్న మీరు పొలిటికల్ పార్టీ పెడుతున్నా అని చెప్తున్నారు కదా, మనం పొలిటికల్ పార్టీ ఇంకొకటి పెట్టడం ఎందుకు? ఆల్రెడీ మన క్రిస్టియన్ పొలిటికల్ పార్టీస్ చాలా ఉన్నాయి కదా, మరి ఇంకొక పార్టీ ఎందుకు మీరు స్టార్ట్ చేస్తున్నారు? ఈ ప్రశ్న దాదాపుగా చాలామంది అడుగుతున్నారు. నా వీడియోస్లో కామెంట్స్ రూపంలో కావచ్చు, లేదంటే కొంతమంది ఫోన్స్ చేసి అడుగుతున్నారు, కొంతమంది మెసేజెస్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఒక క్లారిటీ, ఒక స్పష్టమైన సమాధానం ఇవ్వటానికి నేను మీ ముందుకు వచ్చా. చాలా పార్టీలు ఉన్నాయా? క్రిస్టియన్ పొలిటికల్ పార్టీస్ ఎన్ని ఉన్నాయి అంటే, ఆ ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే, తెలంగాణ, ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 15 పార్టీలు ఉన్నాయి. ఎవరివి? క్రైస్తవుల పొలిటికల్ పార్టీలు. అంటే ఎవరో పలానా వ్యక్తి సామాన్యులకు ఏదో మేలు చేయాలని, పేదరిక నిర్మూలన అని చెప్పి, పేదవాళ్ళని ధనవంతుల్ని చేయాలని చెప్పి రకరకాల కాన్సెప్ట్స్తో సామాన్యులే పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ చేశారు. ఢిల్లీకి వెళ్ళి, లేదంటే ఈసీఐలో అప్లై చేసి, ఆన్లైన్లో అప్లై చేసి రకరకాలుగా వాళ్ళు పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్స్ని సక్సెస్ఫుల్గా చేశారు. ఇప్పుడు ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా, మరలా మీరు ఎందుకు పార్టీ పెట్టడం అని ఉన్న ప్రశ్నకి సమాధానం చెప్తున్నా. ఈ 15 పార్టీలు ఏవైతే పొలిటికల్ పార్టీస్, క్రైస్తవుల పొలిటికల్ పార్టీలు ఉన్నాయో అవి ఏవి కూడా యాక్టివ్గా లేవు. మీరు చెప్పండి, మీకు ఎన్ని క్రిస్టియన్ పొలిటికల్ పార్టీల పేర్లు తెలుసు? మీరు చెప్పండి చూద్దాం. నాకే తెలీదు. ఏదో ఓ 2, 3 గుర్తున్నాయి అంతే. అవి కూడా ఇన్యాక్టివ్గా ఉన్నాయి, అంటే యాక్టివ్గా లేవు. పార్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సల్ అవుతుంది కాబట్టి ప్రతి ఎన్నికల సమయంలో వాళ్ళు నామినేషన్స్ వేస్తారు. నామినేషన్ వేయకపోతే ఏదో ఒక నియోజకవర్గంలో పార్టీ రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు నామ్కే వాస్త్, ఫార్మాలిటీగా నామినేషన్ వేస్తారు. క్యాంపెయినింగ్ చేయరు, ప్రజల మధ్యలోకి వెళ్ళరు, ప్రజల సమస్యల్ని తెలుసుకోరు, ప్రజల సమస్యల మీద ఫైట్ చేయరు. కాబట్టి ఇలా ఇన్యాక్టివ్గా ఉన్న క్రిస్టియన్ పొలిటికల్ పార్టీస్, అసలు మనకు పేర్లే తెలియని క్రిస్టియన్ పొలిటికల్ పార్టీస్ కోసం మనం ఏం మాట్లాడతాం? ఇన్యాక్టివ్గా ఉన్న పార్టీస్లో నేను ఎలా జాయిన్ అవుతాను? సో అందుకే నేనే ఒక పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నా. నేను ఎందుకు పెడుతున్నానంటే, నేను మిగిలిన పొలిటికల్ పార్టీస్ లాగా, మిగిలిన క్రిస్టియన్ పొలిటికల్ పార్టీస్ లాగా ఇన్యాక్టివ్గా ఉండదలుచుకోలేదు. యాక్టివ్గా ప్రజల సమస్యలని తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లే విధంగా, యాక్టివ్గా పోరాడే విధంగా, అన్యాయాన్ని ప్రశ్నించే దిశగా నేను అడుగులేయాలనుకుంటున్నా. అందుకోసం నేను పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేయబోతున్నా. అందరికీ ఉన్నటువంటి ఒక ప్రధానమైన ప్రశ్న, ద మేజర్ డౌట్ ఏంటంటే, అన్నీ ఇన్యాక్టివ్గా ఉండొచ్చు, ప్రజాశాంతి పార్టీ ఉంది కదన్నా, కేఏ పాల్ గారి పొలిటికల్ పార్టీ ఉంది కదా, ఆ పార్టీ ఉండగా మరలా మీరు పార్టీ పెడితే క్రైస్తవుల ఓట్లే 2 భాగాలుగా, 2 ముక్కలుగా చీలిపోతాయి కదా, ఆ కేఏ పాల్ గారి పార్టీలోని, ఆ ప్రజాశాంతి పార్టీలోనే మీరు జాయిన్ అవ్వచ్చు కదా. ఇది దాదాపుగా 100 మంది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు నేను సమాధానం ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు నా గౌరవం, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అవతల పార్టీ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా నేను వెళ్తా. ఎందుకంటే కేఏ పాల్ గారంటే నాకు గౌరవం, ఆయన అంటే నాకు రెస్పెక్ట్, అభిమానం. ఎందుకంటే ఆయన మంచి ఇంటలెక్చువల్. ఒకానొక సమయంలో సంవత్సరాలు ఆయన దేవుని ప్రేమ స్వార్థని విరివిగా ప్రకటించాడు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు కూడా ఆయనతో ప్రార్థన చేయించుకోవటానికి వరుసలో నిలబడినటువంటి పరిస్థితి. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవటానికి మహానుభావులు, మేధావులు క్యూలో నిలబడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఎన్నో దేశాలు తిరిగారు, తెలుసు కదా మీకు ఆయన గురించి. అయితే అలాంటి వ్యక్తిని సొసైటీ జోకర్గా చేసింది. అంటే ఇందులో కేఏ పాల్ గారి మిస్టేక్ కూడా కొంతవరకు ఉంది. ఎందుకంటే కేఏ పాల్ గారు జోకర్ అని ఎప్పుడు పేరు వచ్చిందంటే, గత ఎన్నికల్లో ప్రచారానికి, క్యాంపెయినింగ్కి వెళ్ళిన ఆయన ఆ జీప్ మీద నిలబడి ఫ్లయింగ్ కిస్సులు ఇవ్వటం, డ్యాన్సులు ఆడటం, పిచ్చి పిచ్చిగా
ప్రజలతో సందర్భానుకూలంగా కాకుండా అసందర్భంగా ఏది పడితే అదేగా లూజ్ టాక్ మాట్లాడేసటం వలన ప్రజలు ఏమనుకున్నారంటే ఈయనకు మతిపోయిందేమో, మతి భ్రమించిందేమో, కాన్షియస్లో లేడా ఏంటి, ఒక ఉన్నతమైన మహోన్నతమైనటువంటి స్థలాల్లో దేవుని స్వార్థను ప్రకటించినటువంటి ఈ వ్యక్తి ఇలా రోడ్ల మీద ఫ్లయింగ్ కిస్సులు ఇవ్వటం ఏంటి, రోడ్ల మీద పరిగెట్టడం ఏంటి, డ్యాన్సులు ఆడటం ఏంటి అని కామన్ పీపుల్కి, సాధారణ ప్రజలకి ఒక డౌట్ వచ్చింది. ఆ డ్యాన్సుల కారణాన్ని బట్టి, ఆ ఫ్లయింగ్ కిస్సుల కారణాన్ని బట్టి, ఆ రోడ్ల మీద పరిగెత్తటాలు, గెంతటాలు, వీటన్నిటిని బట్టి ఆయనని జోకర్గా ఫిక్స్ అయ్యారు జనాలందరూ కూడా. మరి ఆయన చేయటం కూడా అలా కరెక్ట్ కాదు కదా. అలా ఇప్పుడు నేనున్నాను, ఎన్నికల్లో నిలబడ్డా, కంటెస్ట్ చేశా, సీరియస్గా ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, పోరాడాలి, మాట్లాడాలి. అంతే తప్ప ముద్దులు పెట్టేసి ఫ్లయింగ్ కిస్లు ఇచ్చేసి డ్యాన్సులు వేస్తే అభినయ్ దర్శన్ కూడా జోకరే అంటారు. ఎవరైనా అలాగే అంటారు. ఒక సీరియస్నెస్ అనేది కేఏ పాల్ గారి మీద ప్రజల్లో లేదు. కేఏ పాల్ గారు అద్భుతమైన ఇంటెలెక్చువల్, ఆయన చాలా మంచి జ్ఞాని, ఇప్పటికి కూడా మంచి జ్ఞానవంతుడు. ఆయన ఉన్నంత జ్ఞానం ఏ రాజకీయ నాయకుడికి లేదు. అంతటి మేధావి. ఆయన బ్యాక్గ్రౌండ్ చాలా బలమైంది. ఆయన ప్రధానమంత్రి మోడీ గారిని కలవగలడు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారిని కలవగలడు, ఫోన్లో కూడా సంభాషణ చేయగలడు. అంతటి గొప్ప వ్యక్తి. కాకపోతే ఆ పార్టీలోకి నేను ఎందుకు వెళ్ళలేదు, చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇదే. కేఏ పాల్ గారి ప్రజాశాంతి పార్టీలోకి మీరు జాయిన్ అవ్వచ్చు కదా, సపరేట్గా పార్టీ పెట్టి 2 ముక్కలుగా విడిపోవడం కంటే, క్రైస్తవుల ఓట్లను మీరే చీల్చడం కంటే ఆయనలో కలవచ్చు కదా. ఎస్, ఐఎమ్ రెడీ. కేఏ పాల్ గారితో ప్రజాశాంతి పార్టీలో కలవటానికి నేనెప్పుడూ సిద్ధమే. ఆల్రెడీ ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి నాకు 2-3 సార్లు ఫోన్లు వచ్చాయి, పార్టీలోకి రండి, జాయిన్ అవ్వండి అని చెప్పి. అయితే కేఏ పాల్ గారు ఆహ్వానిస్తే వస్తాము అని చెప్పాము. అయితే ఆయన నుంచి ఎలాంటి కాల్ మాకు రాలేదు, కేఏ పాల్ గారి నుంచి ఎలాంటి ఇన్విటేషన్ మాకు రాలేదు. అందువల్ల కేఏ పాల్ గారి పార్టీలో జాయిన్ అవ్వలేకపోయాం. రెండవ రీజన్ చెప్తాను. ఇప్పటి వరకు దాదాపుగా ఆయన పార్టీ పెట్టి 10 సంవత్సరాల పైన అయ్యింది. కేఏ పాల్ గారి పార్టీలో, అంటే ప్రజాశాంతి పార్టీలో, కేఏ పాల్ గారు తప్ప ఆయన లాంటి, లేదంటే ఒక రెవైవల్గా, ఒక ఉజ్జీవంగా, ఒక జ్ఞానయుక్తంగా, ఇంటలెక్చువల్గా మాట్లాడగలిగిన వ్యక్తి ఒక్కరుంటే మీరు చెప్పండి. కేఏ పాల్ గారి తర్వాత ఆ పార్టీలో నాకు తెలిసినంత వరకు ప్రజాశాంతి పార్టీ అంటే కేఏ పాల్ గారే. ఇంకో రెండో వ్యక్తి లేడు అక్కడ మాట్లాడడానికి. జెడ్పీటీసీ ఆయనే పోటీ చేస్తాడు, ఎంపీటీసీ ఆయనే కంటెస్ట్ చేస్తాడు, ఎమ్మెల్యే ఆయనే కంటెస్ట్ చేస్తాడు, ఎంపీ ఆయనే కంటెస్ట్ చేస్తాడు. ఆయనే ప్రజాశాంతి పార్టీ అంటే కేఏ పాల్ గారు ఒక్కరే. ఇక రెండో వ్యక్తి కనిపించారు అక్కడ మనకు. ఏ ఒక్కరూ ఆ పార్టీలో కనిపించారు. ఎందుకు కనిపించారంటే పాపం ఆయన ఎవరికి అవకాశం ఇవ్వరు. ఇప్పుడు అభినయ్ దర్శన్ ఒకవేళ కేఏ పాల్ గారితో కలిసినా, ఆ పార్టీలోకి వెళ్ళినా, అభినయ్ దర్శన్ యొక్క పోస్ట్ క్యాడర్ ఏంటో తెలుసు, అక్కడ సైలెంట్గా నోరు మూసుకొని వెనక కూర్చోవటమే. కేఏ పాల్ గారు మాట్లాడతారు, కేఏ పాల్ గారి కంటెస్ట్ చేస్తారు, కేఏ పాల్ గారి అన్నీ చూస్తారు. నేనేంటంటే ఒక డమ్మీ పీస్ లాగా పక్కన ఉండిపోవాలన్నమాట. నేను అనేది ఏంటంటే ఒక మంచి పాస్టర్ అనేకుల పాస్టర్లను తయారు చేయాలి, శిష్యులను తయారు చేయాలి. అలాంటి పాస్టర్ని మంచి సేవకుడు, మంచి దైవజనుడు అంటారు. ఒక మంచి పొలిటీషియన్, చాలామంది పొలిటీషియన్స్ని తయారు చేయాలి, అంటే శిష్యులను తయారు చేయాలి. ఒక నాయకత్వంలో ఉన్నవాడు, పాస్టర్ అయినా, లీడర్ అయినా, పొలిటీషియన్ అయినా, ఎవరైనా సరే నాయకులని తయారు చేయాలి, శిష్యులని తయారు చేయాలి. ఇప్పుడు అభినయ్ దర్శన్ ఉన్నాడు, నేను ఒక పార్టీ పెడతాను, అన్ని చోట్ల నేనే మాట్లాడాలి అంటే స్వార్థం అవుతుంది. ప్రతి నియోజకవర్గంలో నేనే కనపడాలంటే స్వార్థం అవుతుంది. అన్ని చోట్ల నేను ఉండడానికి నేను దేవుణ్ణి కాదు కదా, నేను అన్ని చోట్ల ఉండలేను కదా. ఒక చోటే ఉండగలను, నేను ఒక చోట మాట్లాడగలను. నేను అన్ని చోట్ల ప్రజెంట్ అవ్వాలంటే కుదరదు కదా. నేనేం చేయాలి? ఒక పార్టీ పెట్టిన తర్వాత నా కర్తవ్యం ఏంటంటే నాలాంటి వాళ్ళని తయారు చేసుకోవాలి, వాళ్ళని పంపించాలి, ఫీల్డ్లోకి దింపాలి. బాబు నువ్వు అక్కడ మాట్లాడు, నువ్వు పలానా దగ్గర మాట్లాడు, నువ్వు ఈ వర్క్ తీసుకో, నువ్వు ఈ పోస్ట్ తీసుకో, నువ్వు లీడింగ్లో ఉండాలి, నువ్వు పార్టీని ముందుకు తీసుకెళ్ళని నాలాంటి వాళ్ళని కొంతమందిని తయారు చేసి, బాగా శక్తివంతులు ఉంటారు, జ్ఞానవంతులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, యువకులు ఉన్నారు. ఇప్పుడు క్రిస్టియానిటీలో చాలామంది బయటికి రావాలన్నారు, పార్టీలో అడుగులేయటానికి, అసెంబ్లీ వైపు అడుగులేయటానికి. అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళ భుజస్కంధాల మీద పార్టీ రెస్పాన్సిబిలిటీని వేస్తే మోయటానికి దే ఆర్ రెడీ. కానీ ప్రజాశాంతి పార్టీలో అవకాశం లేదు. మీకు తెలుసో లేదో నాకు తెలీదు, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా.
ప్రజాశాంతి పార్టీలో కేఏ పాల్ గారు తప్ప మరొకరు కనిపించరు, ఆయన కనిపించనివ్వరు. మరి ఆయన వీక్నెస్ అది, మనం ఏం చేయలేం దానికి. ఒక అభినయ దర్శన్ వెళ్ళినా, నాకంటే బలమైన వాడు వెళ్ళినా, నాకంటే వాక్చాతుర్యం గలవాడు వెళ్ళినా, నాకంటే జ్ఞానవంతుడు వెళ్ళినా సైలెంట్గా వెనక కూర్చోవటమే తప్ప మాట్లాడడం అనేది ఉండదు. మీరే చెప్పండి, ప్రజాశాంతి పార్టీలో ఎవరైనా కేఏ పాల్ గారి తర్వాత ఆ స్థానంలో కనిపించారా మీకు? మాటల్లోనైనా, పోట్లాట్లలోనైనా, ఎక్కడైనా ఆయన ఒక్కడే పోట్లాడతాడు. చిన్నదానికి ఆయనే, పెద్దదానికి ఆయనే, పోటీ చేయటానికి ఆయనే, ప్రశ్నించటానికి ఆయనే. ఒక్కరిని కూడా తయారు చేసుకోలే. 10 సంవత్సరాల పైన పడుతుంది పార్టీ పెట్టి. ఎవరు లేరు. కాబట్టి ఆ పార్టీలోకి ఆయన నన్ను ఇన్వైట్ చేయలేదు. ఒకవేళ ఆయన ఇన్వైట్ చేసినా సరే వెళ్ళి సైలెంట్గా కూర్చోవడం ఎందుకు? మనం ప్రశ్నించే ధైర్యం ఉంది, వాక్చాతుర్యం ఉంది, మాట్లాడగలము. కానీ మనల్ని వాడుకునే వాళ్ళ దగ్గర మనం ఉండాలి. మన తలాంతుల్ని, మన ప్రతిభని వాడుకునే వ్యక్తుల దగ్గర మనం ఉంటే మనం సమాజానికి ఉపయోగపడతాం. మన ప్రతిభ అంతా పక్కన పెట్టేసి సైలెంట్ కూర్చోవాలంటే ఏ పార్టీలకు వెళ్ళినా వేస్టే, ఇంకా పెద్ద పెద్ద పార్టీలకు పిలిచినా కూడా వేస్టే. అందుకోసమే ఒక సీరియస్నెస్తో క్రైస్తవులందరినీ అవేర్నెస్ తీసుకురావటానికి, క్రైస్తవుల ఆవేదనలో నుంచి పుట్టిన పార్టీ, పుట్టబోతున్న పార్టీ మనం పెట్టబోయే పార్టీ. అర్థమైంది కదా? మీరు అర్థం చేసుకుంటారో అపార్థం చేసుకోరు అనుకుంటున్నా. కేఏ పాల్ గారి పార్టీలో ఎవరికి అవకాశం లేదు. ఒకవేళ అవకాశం ఉన్నా సైలెంట్గా నోరు మూసుకొని కూర్చుండేలాగైతే వెళ్ళాలి. మనం ఆ టైపు కాదు కాబట్టి వెళ్ళలేం. సో మనమే ఒక పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నాం. చాలామందితో, చాలా నియోజకవర్గాల వారితో, పాస్టర్స్తో నేను డిస్కస్ చేస్తున్నా. ప్రతి నియోజకవర్గానికి మేము వస్తాం టీంతో, అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం, సామాన్య ప్రజల మధ్యలోకి వెళ్తాం. ఇక్కడ పార్టీ పుట్టింది క్రైస్తవులలో నుంచే, కానీ మనం పెట్టబోయే పార్టీ ప్రతి సామాన్యుడి కొరకు కష్టపడుతుంది. క్రైస్తవుడికి హాని కలగకుండా చూసుకుంటూ మిగిలిన మతాల, కులాల, జాతుల వారి ప్రజలందరి కొరకు నిలబడేటువంటి పార్టీ మనం పెట్టబోయే పార్టీ. సో అర్థమైంది కదా? చాలా పార్టీలు ఉన్నాయి, ఇంకో పార్టీ ఎందుకు? ఆ పార్టీలు యాక్టివ్గా లేవు, ఇన్యాక్టివ్ అయిపోయాయి. కేఏ పాల్ గారి పార్టీ యాక్టివ్గా ఉన్నా సరే ఆయన ఎవరికి అవకాశం ఇవ్వరు. ఆయన ఒక్కరే ఉండాలనుకుంటారు. ఎక్కడ చూసినా సర్వాంతర్యామిలాగా, సర్వవ్యామిలాగా అన్ని చోట్ల నేనే ఉండాలనుకుంటారు ఆయన. అది కుదరదు ఒక పార్టీలో. ఒక సేవకుడు, ఒక పార్టీ నాయకుడు ఎవరికి నేనే అన్ని చోట్ల ఉంటారు, దాన్ని స్వార్థం అంటారు. అది కుదరదు. ఇప్పుడు నేను పార్టీ పెట్టబోతున్నా. నేను చేయబోయేది ఏంటంటే, ప్రతి నియోజకవర్గంలో నాలాగా మాట్లాడే వాళ్ళని, అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళని, ప్రభుత్వం దృష్టికి సమస్యలని, ప్రజల సమస్యలు తీసుకెళ్లే వాళ్ళని ప్రతి నియోజకవర్గంలో కనీసం అంటే 10 మందిని తయారు చేస్తాను. ప్రతి నియోజకవర్గంలో. అక్కడికి నేను వెళ్ళక్కర్లా. పరిస్థితి శృతి మించి చేయి దాటిపోద్దంటే అక్కడ ఉన్నవాళ్ళు మనం ఏర్పాటు చేసిన లీడర్ల వల్ల కాకపోతే అప్పుడు మనం ఎంటర్ అవుతాం. సో ఇది నాయకుడి లక్షణం. ప్రతి యువతీ యువకులకి నేను అవకాశం ఇవ్వబోతున్నా. క్రైస్తవులారా, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి, ఇప్పటికైనా మేల్కోండి. అసెంబ్లీ వైపు క్రైస్తవుడు అడుగులు వేయాలి. మన కష్టం వస్తే క్రైస్తవుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికి మనకంటూ అసెంబ్లీలో ఒక నాయకుడు ఉండాలి. ఆ దిశగానే మనం పెట్టబోయే పార్టీ అడుగులేయబోతుంది. రానున్న జనరల్ ఎలక్షన్స్లో 2029లో ఖచ్చితంగా మోర్ దాన్ 10 కాన్స్టిట్యుయెన్సీస్లో మనం కంటెస్ట్ చేయబోతున్నాం. 10 నియోజకవర్గాల కంటే ఎక్కువ స్థానాల్లో మనం పోటీ చేయబోతున్నాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మీరందరి ప్రార్థనలు నాకు తోడుగా ఉన్నాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే చేస్తాను. పార్టీ రిజిస్ట్రేషన్ పనులు ఎప్పుడు ప్రారంభించబోతున్నామో అన్నీ మీకు త్వరలో తెలియపరుస్తాను. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడి, ప్రతి సామాన్యుడి సపోర్ట్తోనే ఈ పార్టీ ముందుకెళ్ళగలుగుతుంది. ఈ పార్టీ పనులు ముందుకు సాగగలుగుతాయి. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. మీ సందేహాలకు సమాధానం ఇచ్చానన్నటువంటి ఒక సాటిస్ఫాక్షన్ అయితే నాకు కలిగింది. ఈరోజు నేను యూట్యూబ్లో మన వాట్సాప్ గ్రూప్స్లో ఒక పోల్ పెట్టాను. ఏమనంటే, క్రైస్తవుల పక్షముగా, క్రైస్తవుల ఆవేదనలో నుంచి ఒక పొలిటికల్ పార్టీ అభినయ దర్శన్ గారు పెట్టాలనుకుంటున్నారు. మీరేమంటారు? పెట్టమంటారా వద్దంటారా అని ఒక పోల్ పెట్టాను. నేను ఒకటే డిసైడ్ అయ్యా. ఆ పోల్లో 50% పైగా పార్టీ పెట్టండి అని ఆన్సర్ వస్తే ఖచ్చితంగా పార్టీ పనులు ముందుకు స్టార్ట్ చేయాలనుకున్నా. ఒకవేళ వద్దు అని మెజారిటీ 51% వచ్చినా ఇక వద్దు అనుకున్నా. దేవుని మహాకృప, మీ అందరి ప్రార్థనలను బట్టి
మెజారిటీ పీపుల్ పార్టీ పెట్టండి అని కోరుకుంటున్నారు. యూట్యూబ్లో మీరు చూడొచ్చు, యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్లో ఉంటుంది, ఆ పోస్ట్ పెట్టాను. 62% మంది పార్టీ పెట్టమని కోరుతున్నారు. వాట్సాప్ గ్రూప్స్లో అయితే 89% పార్టీ పెట్టమంటున్నారు. 11% మంది మనకొద్దు అంటున్నారు. కాబట్టి పార్టీని మనం స్టార్ట్ చేయబోతున్నాం, ప్రారంభించబోతున్నాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ వితిన్ కపుల్ ఆఫ్ డేస్ మీ ముందుకు తీసుకొని వస్తాను, మీతో పంచుకుంటాను. మీరు నా కోసం ప్రార్థన చేయండి. దేవుని కృప నా మీద ఉంది. మీ ప్రార్థనలు నాతో ఉన్నంతకాలం నేను ఎక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఓడిపోను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.